నమస్కారం. ఈరోజు అరకువెల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా ఆదివాసీ నిరుద్యోగ సంఘం తరపున స్వాతంత్ర సమరయోధుడు తెల్లదొరలకు అగ్గి పిడుగు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి ఘనంగా ఈరోజు జరుపుకుంటున్నాం. స్వాతంత్రం రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి మహనీయుడు. చిన్నతనంలోనే బాల్యంలోనే ఆయన ధైర్యము సాహసము చాలా గొప్పది. బ్రిటిష్ వారి రూదర్పార్డులకు అందరికీ ఎదిరించి బ్రిటిష్ సైన్యాన్ని తెల్లదొరలను మన గిరిజనులకు ఏకం చేసి చింతపల్లి రంప ఈ మన్య ప్రాంతంలో పిత్తూరు ఒక సైన్యం మల్లుదొర సైన్యంను ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా దురదృష్టకరం. ఆయన ఒక పోరాట ఫలితం ఈరోజు మనం ఈ స్వేచ్ఛలో అనుభవిస్తున్నాం. బ్రిటిష్ వారికి తరిమి కొట్టినటువంటి మహనీయుడు ఒక ఘన నివాళులు అర్పించడం మన అదృష్టంగా భావిస్తూ అందరు కూడా ఈరోజు పూలమాలతో మీరందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తారని ఈ సవినయంగా తెలియజేసుకుంటున్నాం. నినాదాలు ఇవ్వండి మేడం. నినాదాలు ఇవ్వండి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి గారు అల్లూరి సీతారామరాజు ఆయన చేసిన సేవలను వివరిస్తారు. అందరికీ నమస్కారం. ఈవేళ మా యొక్క అరకువెల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ శ్రీ అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈవేళ కాంగ్రెస్ పార్టీలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి అల్లూరి సీతారామరాజు అంటే ఒక చరిత్రగా సృష్టించబడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడాను హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ అల్లూరి సీతారామరాజు గారు వర్ధంతి సందర్భంగా కూడి వచ్చి ప్రతి ఒక్కరు కూడా అల్లూరి సీతారామరాజు గారికి నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైన విషయము. ఈవేళ అల్లూరి సీతారామరాజు గారు అంటేనే మన ఒక దేశ చరిత్రలో భారతదేశంలో ముఖ్యంగా మా మన్యం జిల్లాలో మన్యం వీరుడుగా ఒక చరిత్రగా సృష్టించబడినటువంటి మహనీయుడు. ఈవేళ బ్రిటిష్ వారిని తరిమి కొట్టి స్వతంత్ర భారతదేశాన్ని స్వరాజ్యాన్ని స్వతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి మహనీయుడు. ఈవేళ భారతదేశానికి ఒక చరిత్ర తెచ్చినటువంటి మహనీయుడికి నివాళులు అర్పించడం అనేది జరిగింది. ఈవేళ అల్లూరి సీతారామరాజు గారు లేకపోతే మా యొక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు మా మన్యం జిల్లాలో ఈ యొక్క రూపకల్పన అనేది ఉండేది కాదు. ఈవేళ మన్యం జిల్లాకే వారి యొక్క పేరు కూడా ప్రాఖ్యాత కూడా గాచినటువంటి మహనీయుడికి పేరు కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా అని కూడా పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే మామకున్నటువంటి స్వతంత్రం అంతా కూడా మనం కోల్పోయే పరిస్థితిలో ఉన్నాం కనుక అల్లూరి గారికి చూసి మనం కూడా స్ఫూర్తిదాయకాన్ని తెచ్చుకొని మన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలు కూడా మనం కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ప్రతి పౌరుడి పైన ఉంది అని తెలియజేస్తున్నా. ఈవేళ అల్లూరి గారు తీర్చిదిద్దినటువంటి బాటలోని మనమందరూ కూడా నడవగలిగితే ఇంకా సామరస్యంగా స్వతంత్ర భారతాన్ని కూడా ముందుకు నడిపించే బాధ్యత ఉంటుంది. కనుక ఈవేళ బ్రిటిష్ వారిని పారదోసి మరియు తూటాలకి బలి అయినటువంటి మహనీయుడు. ఈవేళ మనము అంటే బ్రిటిష్ వాళ్ళతో బానిసత్వంగా ఉండడాన్ని దాన్ని విడమార్చినటువంటి గొప్ప నాయకుడు. ఈవేళ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడం వల్ల మనం స్వేచ్ఛ స్వతంత్రంగా బతకగలిగే హక్కు కూడా ఈవేళ కలిగించినటువంటి మహనీయుడు. అలాంటి మహనీయుల కోసం మనం ఎంత చెప్పినా సరే తక్కువే. కనుక పెద్దల యొక్క అడుగుజాడలో మనమందరూ కూడా నడుచుకొని మన ఒక ప్రాంత అభివృద్ధి కోసం మన గ్రామ అభివృద్ధుల కోసం మన పార్టీని కూడా బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక నాయకుడుగా ముందడుగు వేసి మనమందరూ కూడా ముందడుగు వేయాలని ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ వచ్చిన అందరు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వం, సీతారామరాజు గారి నాయకత్వం, జై అల్లూరి
సీతారామరాజు, జై జై అల్లూరి సీతారామరాజు, జై అల్లూరి సీతారామరాజు జై గారు. జై అల్లూరి సీతారామరాజు.